హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. సరే, టాపిక్లోకి వెళ్దాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీరు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆభరణాల తయారీకి సాధారణంగా 22 క్యారెట్ల బంగారం అయితే ఉంటుంది. అందులో 91.6 బంగారం ఉంటుంది. 18 క్యారెట్లు అయితే 75% అయితే బంగారం ఉంటుందని ప్రమాణాలు మనం వాడుతూ ఉంటాం. బంగారు లోహాన్ని మనం ఆభరణంగా మార్చినప్పుడు దాన్ని స్వచ్ఛత 100% అయితే ఉండదు. కాబట్టి బంగారంలో ఇతర లోహాలు కూడా కలిపితేనే బంగారం ఆభరణంగా తయారవుతుంది. ఇతర లోహాలు కలిసినప్పుడు లోహ పరిమాణ శాతాన్ని బట్టి ఇతర లోహం కలిసినటువంటి బంగారు స్వచ్ఛత చూస్తే 916 75% ఇలా ఉంటాయి. 916 బంగారాన్ని 22 క్యారెట్ గోల్డ్ అని, 916 బంగారం అని కూడా పిలుస్తారు. సో ఇందులో చూస్తే మనం 8.4% రాగి, జింకు, వెండి వంటి లోహాలు ఉంటాయి. అలాగే 18 క్యారెట్స్ బంగారం చూస్తే 75% ప్యూరిటీ అయితే ఉంటుంది. సో బంగారంలో ఎక్కువగా జింక్ అనేది కలుపుతారు. అదేవిధంగా దీనికి జింక్ కలపడం వల్ల ఏమవుతుందంటే పసుపు వర్ణం అయితే వస్తుంది. భారత్లో ఎక్కువగా వెండి, రాగి కలిపి ఆభరణాలు అయితే తయారు చేస్తారు. బంగారానికి రాగి కలిపినప్పుడు కాస్త ఎరుపు రంగు అయితే వస్తుంది. ఇలా వెండి, రాగి కలిపి మోతాదులు బట్టి రంగులో మార్పులు అయితే వస్తాయి. అయితే రంగు మారినంత మాత్రాన బంగారం నాణ్యత అయితే మారదు. మరి ఇండియాలో చూస్తే బంగారు ఆభరణాలకి 2021 జూన్ 15 నుంచి హాల్ మార్క్ అనేది తప్పనిసరి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అలా 2023 ఏప్రిల్ నుంచి నగలపై 6 అంకెలు గల హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ HUIDని ఖచ్చితంగా అమలు చేయాలనే విషయం మీద ఆదేశించింది. BIS కేర్ యాప్ ద్వారా కూడా వినియోగదారులు ఈ HUIDని ఎంటర్ చేసి తమ నగల నాణ్యతను కూడా తెలుసుకోవచ్చు. ఏదైనా విలువైన లోహంతో తయారు చేసే వస్తువుల్లో ఆ లోహం ఎంత శాతం ఉందో ఖచ్చితంగా నిర్ధారించి అధికారంగా ముద్రకు వేయడమే హాల్ మార్కింగ్ అంటే. ఇది చాలా దేశాల్లో విలువైన లోహపు వస్తువుల స్వచ్ఛతకు కూడా హామీ ఇస్తూ ఉంటుంది. ఈ వస్తువులు కల్తీ కాకుండా చూడడం, తయారీదారులు చట్టబద్ధమైన ప్రమాణాలు పాటించేలా చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశాలు. చెన్నైలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS హాల్ మార్క్ లైసెన్స్ ఇస్తుంది. మరి ఈ లైసెన్స్ పొందినటువంటి ఈ జ్యువెలరీ దుకాణదారులంతా హాల్ మార్క్ సీల్ వేయవచ్చు. హాల్ మార్క్ లేకుండా ఏ నగ అమ్మినా సరే అది ఏమవుతుందంటే అది నేరమండి. ఎవరైనా విదేశాలలో 6 నెలల లోపే ఉండి తిరిగి వచ్చేటప్పుడు బంగారం తీసుకొస్తే మాత్రం 38.5% కస్టమ్స్ డ్యూటీ కట్టాలి. 6 నెలల నుంచి ఏడాదిలోపు ఉండి తిరిగి వస్తే 13.75% కస్టమ్స్ డ్యూటీ కట్టాలి. ఇందులో మగవారు 20 గ్రాములు తేవచ్చు, ఆడవారు 40 గ్రాములు ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా తీసుకొని రావచ్చు. కానీ కొందరు కస్టమ్స్ డ్యూటీ ఇవ్వకుండా అక్రమ పద్ధతులు తీసుకొస్తారు. అలా తీసుకొస్తే అది నేరంగా పరిగణిస్తారు. కొద్ది కాలం అక్కడే ఉండి పావు కిలో నుంచి కిలో వరకు కూడా తీసుకొస్తూ ఉంటారు. అలాంటప్పుడు 38.5% కస్టమ్స్ డ్యూటీ కట్టకపోతే బంగారాన్ని సీజ్ కూడా చేస్తారు. అదేవిధంగా కిలోకి మించి వస్తే మాత్రం అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో మనం చూసాము, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని మరి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి మంచి కంటెంట్తో మరొక వీడియోతో మీ ముందు ఉంటామని తెలియజేస్తున్నాం. ఇంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ